తెలంగాణ ఇరిగేషన్ అధికారుల అలసత్వం తుంగభద్ర నీటి వాడకానికి శాపంగా పరిణమించింది. నడిగడ్డకు జీవనాడిగా ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్టుపై కేంద్ర బృందం పర్యటనకు వస్తే తెలంగాణ ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఉన్నతాధికారుల తీరుతో రాబోయే రోజుల్లో తెలంగాణకు తుంగభద్ర నీరు కలగా మారేలా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వాటాకు గండి కొట్టేలా కర్ణాటక భారీ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తుందంటేనే రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటికి కర్ణాటక ఎసరు పెట్టింది. తెలంగాణకు వాటాగా రావాల్సిన నీరు 15.9 టీఎంసీలుగా ఉంటే గరిష్టంగా 7-8 టీఎంసీలు మించి వచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడు ఈ మాత్రం వాటా కూడా వస్తుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇందుకు కారణం ఆర్డీఎస్ ఆనకట్టుకు 100 మీటర్ల దూరంలో కర్ణాటక కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయడమే. రాయచూర్ ప్రాంతానికి శాశ్వత తాగునీటి లభ్యత పేరుతో 2 టీఎంసీల నీటిని 90 రోజుల్లో తరలించుకుపోయేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ సమీపం నుంచి 100 మీటర్ల కాలువ పనులు పూర్తి కావచ్చాయి. ఆ తర్వాత లిఫ్ట్ చేసేందుకు పనులు చేపడుతున్నారు. 85 కోట్ల రూపాయలతో కురుడి డ్రింకింగ్ వాటర్ పేరుతో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కర్ణాటక ఏర్పాటు చేస్తోంది. 50% పనులు కూడా పూర్తయ్యాయి. ఆనకట్టకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఆర్డీఎస్ ఆనకట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి తాగునీటి కోసమంటూ 2 రిజర్వాయర్లకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు కర్ణాటక ఈ కొత్త లిఫ్ట్ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ కెనాల్ ద్వారా తెలంగాణ ఆయకట్టుకు 5 నుంచి 7 టీఎంసీల సాగునీరు మాత్రమే అందుతోంది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరుతో కర్ణాటక 2 టీఎంసీల నీటిని అదనంగా తరలిస్తే ఆర్డీఎస్కు వచ్చే సాగునీరు మరింత తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎడమవైపు కర్ణాటక ప్రాజెక్టుకు తోడు కుడివైపు ఆంధ్రప్రదేశ్ కుడికాలువ నిర్మాణం చేపడుతోంది. ఈ రెండింటికి కేంద్రం అనుమతులు లేవని, వీటి వల్ల తెలంగాణకు ఆర్డీఎస్ నీరు కలగానే మిగిలిపోయే అవకాశముందని రైతులు వాపోతున్నారు. కృష్ణా, భీమా ప్రాజెక్టులపై కర్ణాటకతో కలిసి తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో కొత్త బరాజులను నిర్మించాలని కోరుకుంటున్న ఈ దశలో తుంగభద్రపై కర్ణాటక చేస్తున్న అక్రమాలను కూడా నిలదీయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీఎస్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ దగ్గర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి పేరుతో 25 కోట్లతో ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నది. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ ఆర్డీఎస్ రైతులకు, దిగువనున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈ 2 రోజుల క్రితము కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఇంజనీర్ల బృందము ఆ ప్రాజెక్టు దగ్గర సందర్శిస్తే కర్ణాటక అధికారులు పాల్గొన్నారు, ఏపీ అధికారులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క అధికారి కూడా పాల్గొనకపోవడం చాలా దురదృష్టకరం. రైతులకు ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే కూడా ఈ అధికారులు మొద్దు వీడకుండా కనీసం ఆ ప్రాజెక్టు దగ్గర ఏమి జరుగుతుంది, రైతుల శ్రేయస్సు కోరుకోకుండా వాళ్ళు ఏం పని చేయకుండా ఎందుకు ఈ అధికారులు పాల్గొనలేరు? ఈ అధికారులు ఎందుకు పాల్గొనలేదో వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా రైతుల పక్షాన, ఆర్డీఎస్ రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. అనుమతులు లేని ప్రాజెక్టులతో తెలంగాణకు తుంగభద్ర నీరు రాబోయే రోజుల్లో అందడం కలగానే మారే ప్రమాదం పొంచి ఉంది. తుంగభద్ర నుంచి నీటిని ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి తరలించే ప్రాజెక్టు నిజాం కాలంలో పురుడు పోసుకొని 50వ దశకంలో పూర్తయింది. లెక్క ప్రకారం 15.9 టీఎంసీల నీటిని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని 87,000 ఎకరాలకు అందించాలి. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని ఎగువన ఉన్న కర్ణాటక మాన్వి ప్రాంతానికి అందించాలి. ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ తుంగభద్ర ఎగువన రాయచూర్ జిల్లాలోని మాన్విలో నిర్మితమైంది. ఓవైపు కర్ణాటక, మరోవైపు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతం ఉంటుంది. ఆర్డీఎస్కు కేవలం ఎడమ కాలువ మాత్రమే డిజైన్ చేశారు. తద్వారా గద్వాల ప్రాంతానికి మాత్రమే నీరందాలి. ఇక ఏపీ కోసం తుంగభద్రపై ఆర్డీఎస్కు దిగువన సుంకేసులా నిర్మితమైంది. ఇలా అప్పట్లో ఏ ప్రాంతానికి కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదనే భావనతో సరైన వాటాలు పంపకాలు చేస్తే ఇప్పుడు మాత్రం తెలంగాణకు ఏపీ, కర్ణాటక అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ రైతులు అంటున్నారు. కొన్ని కేఆర్ఎంబీ చైర్మన్, ఇతర ప్రతినిధుల బృందం ఆర్డీఎస్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చాయి.
ఈ బృందానికి ఏపీ, కర్ణాటక ఇరిగేషన్ ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చారు. వాదనలు బలంగా వినిపించారు. కానీ తెలంగాణ నుంచి ఏఈ స్థాయి అధికారి మాత్రమే వచ్చారని, ఉన్నతాధికారులు రాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ నిర్మించినటువంటి రైట్ కెనాల్ని కూడా తక్షణమే ఆపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాయచూరు ప్రాంతం తాగునీటి సమస్యకు ఎలాంటి అలొకేషన్ లేకున్నా వారు ఈరోజు మరి ఇక్కడ 2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరి 90 రోజులకి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా నేను రైతుల పక్షాన ఆబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా నేను చెప్తున్నా, ఇక్కడ నాయకులు కానీ అధికారులు రాకపోవడం నేను విస్మయానికి గురవుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక చైర్మన్ అపాయింటెడ్ మెంబర్ వస్తే మనం చెప్పుకోవడానికి సరైనటువంటి పొలిటికల్ కానీ అధికారులు కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై నేరుగా దృష్టి సారించిన సీఎం రేవంత్ ఆర్డీఎస్ పై అధికారుల అలసత్వాన్ని సీరియస్ గా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.